ఒక ఐఏఎస్ అధికారి భార్య సినిమాల్లో జరిగినటువంటి తరహాలో అనమాట. ఆవిడ గ్యాంగ్స్టర్ నచ్చాడు ఆమెకి. ఆ గ్యాంగ్స్టర్తో ఎలోప్మెంట్ వెళ్ళిపోయింది భర్తను వదిలేసి. ఆ తర్వాత అక్కడ కష్టాలు చూశాక మళ్ళీ వెనక్కి వచ్చి ఆత్మహత్య చేసుకుని మళ్ళీ భర్త నిరకాటంలో పెట్టింది. 2 సార్లు వాడి జీవితంతో చెలగాటమాడినటువంటి అంశం. గుజరాత్కి కేడర్కి చెందినటువంటి ఐఏఎస్ అధికారి రంజిత్ కుమార్ రాష్ట్ర ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ కమిషన్లో సెక్రటరీగా ఉన్నారు. ఆయన భార్య సూర్య జైకి కొంతకాలం క్రితం తమిళనాడుకి చెందిన ఒక గ్యాంగ్స్టర్తో పరిచయం ఏర్పడింది. 9 నెలల క్రితం ఆ గ్యాంగ్స్టర్తో కలిసి ఆమె ఇంటి నుంచి వెళ్ళిపోయింది. వీళ్ళిద్దరు కలిసి జూలై 11 తమిళనాడులో ఓ బాలుడిని కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నిస్తే మదురై పోలీసులు తక్షణమే స్పందించి బాలుడిని కాపాడారు. అప్పటి నుండి గ్యాంగ్స్టర్ సూర్య జై కోసం పోలీసులు గాలిస్తున్నారు. దాంతో ఈమె జాతకం, ఈమె బతుకంతా బయటపడింది. దాంతో అక్కడి నుంచి వచ్చేసేసి లాస్ట్ సాటర్డే గాంధీనగర్లోని తన భర్త రంజిత్ కుమార్ ఇంటికి వచ్చింది. ఆయన ఇంట్లోకి రానీలా, వెళ్ళిపోమన్నాడు. వీళ్ళు నీలాంటిది ఎద్దు అని చెప్పేసి. దానికి విషం దాగి సూర్యాజయ్ 108కి చివరికి సూర్యాజయ్కి చెప్పింది. వాడు 108కి ఫోన్ చేస్తే ఆమె స్థానిక ఆసుపత్రిలో చేర్చారు. చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి వచ్చింది. అయితే ఇప్పుడు భర్త మీద కేసు పెట్టమని చెప్పేసి ఒత్తిడి అనమాట. ఇది విచిత్రం.